ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రి ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. ఏదైతే ప్రధానంగా కదిరి మండలానికి సంబంధించి చుట్టుపక్కల 10 మండలాలకు సంబంధించి ఏరియా హాస్పిటల్ ఒకటే ఉండడం వల్ల ఈరోజు ఎక్కడ చూసినా విష జ్వరాలు ఎక్కువ అవుతున్నాయి. ఎక్కడ చూసినా కూడా దోమల వల్ల విష జ్వరాలు ఎక్కువ. ఈరోజు హాస్పిటల్లో రోగుల సంఖ్య రోజు రోజుకి అధికంగా పెరుగుతూ ఉంది. ఏదైతే రోజుకు 450 నుండి దాదాపు 600 మంది దాకా ఈరోజు పేషెంట్లు ఓపీ లిస్టులోనే 600 మంది దాకా కూడా ఈరోజు వైద్య పరీక్షలు చేసుకున్నటువంటి పరిస్థితి ఈరోజు కదిరిలో కనపడుతూ ఉంది. ఏదైతే ఓపీ చీటీలు రాసే టైంలో ఈరోజు ఓటీపీల పేర్లతో ఓటీపీ వస్తేనే వాళ్ళకి ఓపీ చీటీ రాయించేటువంటి పరిస్థితి ఈరోజు ఇక్కడ కనపడుతుంది. ఏదైతే ఉన్న చోట ఇద్దరు మాత్రమే ఉన్నందువల్ల ప్రజలు చాలా ఇబ్బందులు గురవుతున్నారు. అట్లాగే రక్త పరీక్ష కేంద్రంలో రక్త పరీక్ష చేయాలనుకున్న దాదాపు రోజుకు 200 నుండి 300 మంది దాకా కూడా రక్త పరీక్ష చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే అక్కడ కేవలం ఒక సిబ్బంది ఒకరున్నవరం మాత్రమే, మామూలుగా 4 ఉండాలి. 4 ఉండే చోట ఇద్దరు ట్రాన్స్ఫర్లో ఉన్నారు, ఇద్దరు మాత్రం ఒక ఆమె లీవ్లో ఉందని చెప్పేసి ఈరోజు చెప్తా ఉన్నారు. కానీ కేవలం ఒక్క మనిషి మాత్రమే పనిచేస్తూ చాలా ఇబ్బందులు గురవుతున్నారు. అదేవిధంగా జీడీఎస్ పేరుతో ఇప్పుడు మామూలుగా కట్టడానికి కూడా మామూలు ఏదైనా అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈరోజు ప్రమాదాలు జరుగుతున్నాయి కూడా వాళ్ళు కేవలం ఒకరిద్దరు మాత్రం ఉండడం వల్ల వాళ్ళు కూడా తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. వెంటనే సంబంధిత అధికారులు స్పందించి ఏదైతే కదిరి ప్రభుత్వ ఆసుపత్రిలో మౌలిక సదుపాయాలు కల్పించాలని చెప్పి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తాను. అదేవిధంగా శానిటేషన్